ఈగరి వీప్ మూవీ తెలుగు హెవ్యూ వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, హిల్లీ గణేశన్, భెరిడర్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ లీగల్లీ వీర్. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సిల్వర్ కాస్ట్ బ్యానర్పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథా విషయానికొస్తే, సామాన్య కుటుంబానికి చెందిన బాలరాజు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆయన హత్య చేయకపోయినా అన్ని ఆధారాలు ఆయన చేసినట్లే ఉంటాయి. అలాంటి తరుణంలో బాలరాజు కేసును టేకప్ చేస్తాడు వీర్ సినిమా మక్కెలరెడ్డి వీర్ రెడ్డి. ఆ హత్య కేసు వెనుక చాలామంది పెద్దలు ఉన్నారని తెలుసుకుంటాడు. లాయర్ వీర్ ఈ కేసును ఎలా డీల్ చేశాడు, బాలరాజుకు న్యాయం చేసేందుకు వీర్ చేసిన సాహసాలేంటి, చివరకు ఈ హత్య కేసు నుంచి బాలరాజు బయటపడ్డాలేరే అనేదే మిగతా కథ. దర్శకుడు ఎంచుకున్న కోడు డ్రామా పాయింట్ బాగుంది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడమే సినిమాకు మైనస్ అయింది. సాఫీగా సాగుతున్న కథకి యాక్షన్, బ్లాక్, రొమాంటిక్ సాంగ్స్ అడ్డంకిగా మారేయే తప్ప ఎలాంటి వినోదాన్ని పంచలేదు. అయినప్పటికీ అసలు కథను డీవియేట్ చేయకుండా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. అక్కడక్కడ వకీల్ సాబ్ తరహా సీన్స్ కనిపిస్తుంటాయి. టెక్నికల్ టీం నుంచి తనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకోవడంలో డైరెక్టర్ సఫలమయ్యాడు. కాస్టింగ్ విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడి అనుభవం ఉన్న నటీనటులను పెట్టుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. లాయర్ వీర్ పాత్రకి మలికిరెడ్డి వీర్ రెడ్డి న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ అనుభవలేమి కారణంగా హావభావాలు పలికించడంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. బాలరాజు పాత్రను పోషించిన యువకుడు చక్కగా నటించాడు. బాలరాజు భార్యగా సీరియల్ నటి తనుజ పుట్టస్వామి తనదైన నటనతో ఆకట్టుకుంది. దివంగత హిల్లీ గణేశ్ ఈ సినిమాలో తండ్రి పాత్రను పోషించాడు. దయానంద్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయినా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్స్ డిజైన్ బాగున్నాయి. హీరోనే నిర్మాత కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ఓవరాల్గా చెప్పాలంటే కంటెంట్ క్వాలిటీ పరంగా తప్పకుండా అలరించే సినిమా లీగల్లీ వీర్. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కథానాయకుడు ఉండి ఉంటే సినిమా ఖచ్చితంగా ఎబోవ్ యావరేజ్గా నిలిచేది. ఈ కీలకాంశాలు లోపించడంతో ఆకట్టుకోలేక చతికిలపడింది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.